వారు రాష్ట్ర ప్లాట్స్ లో అందులో ఏర్పాటు చేయడం రావాలి. ఆ దేవుని యొక్క సాక్షి విధానంలో నిజంగా ఈ రోజులో వారి స్వార్థ ప్రయత్నాలని మనం గమనిస్తూ ఉంటాం. కానీ వారి ఆస్తిని కూడా అమ్మి ఈ మందిరం కోసం వారు ఎంత ప్రయాసపడారో నాకు తెలుసు. నిజంగా ఇంత తక్కువ సమయంలో వాళ్ళు ఈ మందిరానికి చక్కగా మందిరం చేసినారు. ఏర్పాటు చేయడం మీరందరూ కూడా నడిపించబడతాం. ఇది కూడా దేవునిగా కార్యం నడుపుతున్నాను. వారిద్దరికి కూడా దేవుడు ఒక బలమైన సేవకులుగా ఈ యొక్క ప్రాంతంలో వాడుకోవచ్చున్నాడు. కాబట్టి దేవుని నేను ఎంతగానో శుద్ధిస్తున్నాను. సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవడం కానీ ఆ వాక్యం మీద పెడదాం. ఈ సాయంకాలం కృపాసన్ని వాక్యం పరిచయం తీసుకొచ్చినంటే ఉదాహరణ ఇక్కడికి సేవకులకి దేవుడి గారు దేవుడి గారిని ఇద్దరు కూడా దేవుని వారికి అభిషేకం పెట్టి వారికి ఇచ్చిన ప్రయాసం పెట్టి వారికి ఇచ్చినటువంటి సేవ ప్రత్యేక పెట్టి మొదలు ఆలోచించుకుంటున్నాను. పరిచయంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చూసుకోండి. ఇంకా మంది ఆవరణలో కూర్చుని ప్రతి ఒక్కరిని శ్రమించండి. మరి మైక్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిగతా వాళ్ళకు కలిగించుకోలేదా నేను తప్పించుకుంటూ ఆ ద్వారా పట్టుకొని రేపు వాకాన్ని ఎదుర్కొంటూ ఏసే కావాలి ఆశిస్తున్నాం. చాలా సంతోషం. చూడండి, ఇప్పుడు వరకు చక్కని పాటల ద్వారా ఆనందం ద్వారా మనం దేవుని స్తుతించి కనపరిచి ఉన్నాం. చూడండి, బైబిల్లో మనం చూస్తే మరి మన దేవుని యొక్క గొప్పతనం గురించి మరి మనం గమనిస్తున్నాం. ప్రజలు 25 రోజులు ఉపవాసం అండి పరిశీలించడం ప్రజలు కలిసి ఈ పరిచయాన్ని కోసం వారు చాలా హెచ్చిస్తున్నారు. వారి సమయాన్ని, వారి శక్తిని, వారి ధనాన్ని నిజంగా చెప్పాలంటే వారి యొక్క ప్రతి చోటని మీకు పరిచయం కోసం వారు హెచ్చిస్తున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా వాటిని సహకరించి ఈ యొక్క సేవ తప్పకుండా ఒక రోజు 4 కోడలు విస్తరింప చేయబడతాయి. మగ్గులు వారికి సరిపాటు వారు చేసే వారి యొక్క సేవకి, వారి యొక్క భారానికి, వారి యొక్క ఆ యొక్క సేవ కృష్ణకి ఈ యొక్క మందిరానికి వారికి సరిపాటు. దేవుడు తొందరలోనే 100లకు వేలుగా మార్చే రోజు రాబోతున్నాడు. ఆ విశ్వాసం నాకు పూర్తిగా ఉంటుంది. బైబిల్లో నిజంగా చాలా మందికి నేనంతా కూడా బైబిల్ చాలా గొప్పగా తెలుసు. ఎందుకంటే అనేక మంది చాలా సంవత్సరాల వాక్యం ఎక్కువ ఉండవచ్చు. అనేక మంది గొప్ప సేవకులు ఈ వాక్యం పట్టించి ఉండవచ్చు. అయితే ఈ రోజు కూడా కొద్ది నిమిషాలు మనం ఏం చేద్దామంటే మన వాక్యాన్ని మరి తీసుకున్నప్పుడు 21 రోజు మరి వారి ఉపవాసం నుండి మరి తప్పకుండా దేవుని గురించి తప్పకుండా ప్రతిఫలం అయితే పొందారు. ఆ ప్రతిఫలం మరి బైబిల్లో నిజంగా దేవుడు మరి ఎవరెవరికి ఎలా మరి వారి వారి జీవితాలను జరిగించాలని మనం చూద్దాం. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కోరుకుంటున్నామా లేదా? మా జీవితాల్లో అద్భుతాలు జరగాల్సిన వాడు చేస్తుంది. సరే, ప్రతి ఒక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన మనం నిలుపుతున్నాం. ఆ అద్భుతం జరిగింది కాబట్టి ఆయన స్వతంత్రంగా అంగీకరించుకున్నాం. ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి కృప అనేక మందికి డబ్బున్న వాళ్ళకి, తల్లిదండ్రుల గృహాలున్న వాళ్ళకి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఆస్తులు అంతస్తున్న వాళ్ళకి లేనటువంటి ఉచితమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం ఈ రోజు సత్యంలో సజీవంగా ఆరోగ్యంగా ఆయుష్లో ఇక్కడ కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నాం. ఈ సమయం మనకి ఎంతో మంది చాలా మంది మరి లోకాన్ని పెడుతున్నారు. అనేక మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. అనేక మంది వారి యొక్క ఇబ్బందులతో సిద్ధపడిపోతున్నారు. కానీ దేవుడికి ఈరోజు అనేక మంది ప్రేమించి ఈ యొక్క మందిరాన్ని నడిపించినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. చెప్తే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిపించేవాడు. ఒక సేవకుల జీవితాలనే కాదు, ఒక మరి ప్రతిరోజు మందిరానికి వచ్చే వారి జీవితం అనే కాదు, లేకపోతే ఉపవాసం ఉండే వారి జీవితం అనే కాదు. కానీ
ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ యొక్క అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అనేది మనం గమనిద్దాం. ప్రతి ఒక్కరికి అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని మీరు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? చూడు, 5 మాటలు చెబుతాను, ఎక్కువ సమయం తీసుకోండి, కానీ స్పష్టంగా 5 మాటలతో మనం తెచ్చుకుందాం. చూడండి, దేవుని నమ్మిన వారు ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరి వైపు? ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం తీయండి. 7వ వచనం చదువుదాం. 642 పేజీల రెగ్యులర్ బైబిల్లో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. యెహోవాను నమ్ముకున్నవాడు తండ్రుడు, యెహోవా వానికి ఆశ్చర్యంగా ఉండను. వాళ్ళ చెరువు యొక్క నాటబడిన చెట్టు వలె ఉండను. అది మానవుల వాళ్ళను దాని వేళ్ళు అన్ను పెట్టగలిగినను దానికి భయపడదు. దాని మాకు పచ్చగా ఉండదు. వర్షం లేని సమస్య మన చింత ఉండదు. వాక్యాన్ని గమనిస్తే కనుక యెహోవాని నమ్ముకున్న వాడని ధన్యుడు, యెహోవాని నమ్ముకున్న వాడు ధన్యుడంట. అయితే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, యెహోవా వారికి ఆశ్రయంగా ఉన్నాడు. వారికి మనుషులు కాదు, అధికారులు కాదు, డబ్బు కాదు, ఇది ఏది కాదు, కానీ వారికి ఆశ్రయం అంటే ఒక కోటగా, ఒక అండగా వారికి ఉండేది ఏంటంటే యెహోవానే వారికి ఆశ్చర్యంగా ఉంటాడంట. వాళ్ళు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉన్నాడంట. అంటే మంచి ఒక రివర్ పక్కన, ఒక కాలువ పక్కన ఒక మంచి చెట్టు నాటేదనుకోండి, అది ఎప్పుడు పుష్కలంగా, ఎప్పుడు కూడా పచ్చగా, తన కాలంలో పొలాలు ఇచ్చేదిగా ఆ చెట్టు ఉంటుందన్నమాట. అంతేకాకుండా అది కాలువల వరకు నాటి వేడి తన్నును వెంట కలిగినను, అంటే వేడి కలిగినను అది భయపడదు. దాన్ని ఆకుపచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం చూడండి, ఒక చెట్టు ఎండాకాలం వస్తే వర్షం లేకుండా సంవత్సరం అంతా ఉంటే వాళ్ళు ఏమవుతాయి? చెట్లు ఎండిపోతాయి. కానీ ఈ దేవుని నమ్ముకున్న వారి యొక్క జీవితంలో ఒక చెట్టు మరి ఎలాగైతే దేవుడే కాపుదల దయచేసి దేవుడే ఆశ్రయంగా ఉంటే ఆ యొక్క చెట్టు ఎట్లయితే పచ్చగా ఉంటుందో వర్షం లేని సమస్యలు కూడా చింత నవ్వదంట, ఆనందం మానదంట. అదే మన జీవితంలో కూడా బిడ్డ కలిగిన అంటే మనకి వ్యతిరేకమైన సమయంలో అయినా సరే, మనకి ఇబ్బంది కలిగిన సమయంలో అయినా సరే, మనకి ఎలాంటి కష్ట సమయంలో అయినా సరే, మనకి ఎలాంటి చింత కాదు. మన యొక్క టాప్ అంటే మన యొక్క డెవలప్మెంట్ కానీ, మన యొక్క ఫ్రూట్ఫుల్నెస్ కానీ అది ఆగదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కనుక మనం నమ్ముకున్నామంటే, దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటుంది మన జీవితము? ఎలాగైతే చెట్టు ఒక వర్షాకాలంలో కాదు, ఎండాకాలం అయినా సరే, వెంట కలిగినా సరే, నీరు లేకపోయినా సరే, అది మాత్రము మనదంట, ఎండిపోదంట. ఎప్పుడు కూడా ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఆ రీతిగా గుర్తించేదిగా ఉండాలి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ దేవుని నమ్మిన వారిని కొంతమంది బైక్లో నుంచి తీసుకొని మరి మనందరూ కూడా అర్థమవుతుందిగా మన యొక్క జీవితాలను చూసుకొని మరి దాని ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం గమనిద్దాం. చూడండి, బైబిల్లో చాలా మంది దేవుని నమ్మిన వ్యక్తులు ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే బైబిల్లో కొంతమందినే దేవుడు వారి పేరు రాజకీయాలు చేశారు. ఎందుకంటే వారి యొక్క నమ్మకం అనేది దేవుడికి కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. వారి యొక్క నమ్మకంతో వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు. వారి యొక్క నమ్మకంతో వారి జీవితాల్లో వారు మేలు పొందారన్నమాట. అందుకే దేవుడు వారి పేర్లను ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి అనుమతించున్నాడు అనమాట. వారిని మనం ధ్యానం చేసుకోవాలి కదా. చూద్దాం బయటలో రండి. ఆదికాండం చూడండి 12వ వచనంలో, ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. యెహోవా అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా. ఇక్కడ చూడండి, మనందరం కూడా తెలిసి పెడితే అబ్రహాం కాబట్టి వారికి ఉదాహరణ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ అబ్రహాం సమయానికి మనకులాగా మరి పెద్ద పెద్ద మందిరాలు లేవు, రోజు చెప్పే శాంతులతో లేదన్నమాట. దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా కూడా తెలియదు అనమాట. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాం ప్రత్యక్షమై, నీకు ఇక్కడ నుంచి బయలుదేరి నీ ఇంట్లో వాళ్ళని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వాళ్ళని సమస్యలను విడిచిపెట్టి నేను చూపించే దేవుడు చెప్పాలన్నమాట. అంటే అసలు దేవుడు ఆయన దేవుడేనా అని అబ్రహాం తెలియదు. అలాంటి సమయంలో నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూపించే ప్లేస్ వెళ్ళిపోదా. మనం ఏం చేద్దామా? అసలు మనకి ఒక తెలిసిన తీస్తేనే, లేకపోతే మొత్తం సర్దుకొని రమ్మంటే అక్కడికి వెళ్తే మనకి సిద్ధంగా ఉండాలి కదా, అక్కడికి వెళ్తే మనకి అన్ని అనుకూలంగా ఉండేయాలవా, అక్కడికి పోతే మనకి డబ్బులు ఎట్లా, ఆహారం ఎట్లా, గృహం ఎట్లా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా అని చెప్పి అక్కడ అన్నమాట. అయితే అబ్రహాము దేవుడు ఎలా నమ్మాలంటే గట్టిగా నమ్మాడు. దేవుడిని ఎలా నమ్మాలి అంటే దేవుడిని మరొక ప్రశ్న వేయకుండా దేవుడు చెప్పినట్టుగా నమ్మగలిగితే అప్పుడు వాళ్ళ జీవితాలు. చూడండి, ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చదవదండి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇక్కడ అబ్రహాము ఏ రీతిగా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి, నమ్మకం బట్టి, అర్థం విశ్వాసం బట్టి తాను శ్వాసంలో పొందలేని ప్రదేశములకు భయం పెట్టిన దేని బట్టి, దేవుని మీద నమ్మకాన్ని బట్టి, దేవుని మీద విశ్వాసం బట్టి తాను శ్వాసంగా పొందలేని దేశానికి వెళ్ళిపోయాడు అనమాట. అయితే చదువు కొత్త వచ్చిన చదువుతుంటే మరియు ఎక్కడికి వెళ్ళిందో చూడండి, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అనమాట. దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడో తెలియదు. అది తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు అబ్రహాం. చదువుతుంటాడు విశ్వాసం బట్టి అతడితో ఆ వాగ్దానానికి సమాన వారసురాయగా విశాఖ వారు ఉదాహరణ నివసించు అన్నిల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే అబ్రహాముకి మరి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడిని నమ్మి బయలుదేరి వెళ్ళారు కాబట్టి దేవుడు తనని ఎట్లా ఆశీర్వదించాడంటే, ఇంకా కింద చదివితే మనకి విశ్వరేణువుల వలె విస్తారంగా తన సంతానాన్ని దీపించి విశ్వాసం బట్టి ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తన వయసు గతించిన అంటే వృద్ధాప్యంలో ఉన్నా సరే గర్భం ధరించినప్పుడు తనకి మళ్ళీ సంతానం కలుగుతున్నాడా, తన పిల్లలు కొడతారనుకున్నారా, తనకి వారసులు ఉంటాడనుకున్నాడా? లేదనమాట. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడిని నమ్మి ముందుకు ప్రయాణించి వెళ్ళాడో అలాంటి స్థితిలో కూడా దేవుడు తన జీవితంలో ఒక అద్భుతం చేశాడనమాట. దేవుడిని నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనకన్నా దేవుడిని సంపూర్ణంగా నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు, నోవాహం కూడా చూస్తే బైబిల్ తెలిసినట్టుగా నోవాహం కూడా గమనిస్తాం. ఆ సమయంలో కూడా మరి దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ వారి నిత్యము దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయించుకోవడానికి దేవుడికి బలులు అర్పిస్తున్నారు అన్నమాట. అయితే ఈ యొక్క నోవాహం కూడా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ వచనం చదవండి. విశ్వాసం బట్టి నోవాహు అతి వరకు చూడని సంఘటనలో
దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇచ్చిన వారి రక్షణ కొరకు తన మోడల్ సిద్ధం చేసి మాత్రం కూడా తెలుసు నోవాగానే చరిత్ర. చూడండి, దేవుని యొక్క భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి చూడండి, నోవా సమయంలో అప్పుడు వర్షం ఎట్లా ఉంటుంది విధంగా వర్షం తెలుసా, తను 20 సంవత్సరాలు ఆ యొక్క ఓడ తయారు చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా మరి నిందలు వస్తున్నాయి. అసలు వర్షం అంటారు ఏంటి, అసలు వర్షం అని తెలియదు అనమాట తెలంగాణకి. అసలు ప్రళయం అంటే తెలియదు, నీరు నుంచి మరి అందరూ కూడా మునిగి కొట్టుకొని నష్టమైపోతారంటే కూడా తెలియదు అనమాట. అయినా కూడా మనం ఎప్పుడూ చూడలేదు అలాంటివి. దేవుడు వచ్చి చెప్పాడు, నేను చెప్పు లోకాన్ని జలప్రలయంతో నాశనం చేయబోతానని చెప్పాడు. అయినా కూడా విశ్వాసంతో ఎలా అన్నాడు, కాబట్టి ఇప్పుడు మనకి కొన్నిసార్లు సేవకులు బయటకు వచ్చి శరీరములు మనం చూసామా, చూడలేదు. దాన్ని ఎట్లా నమ్మాలి, విశ్వాసంతో. ఎలాగైతే అక్కడ విశ్వాసంతో నమ్మి మనకి మరియు తన తప్పులో కూడా ఆశీర్వాదిస్తున్నాడు. ఇప్పుడు నోవహు కూడా తాను ఎప్పుడూ చూడని సముద్రం గురించి విని మరి విశ్వాసంతో ఒక ఓడ తనకి తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి ఓడ ఎలా కనిపిస్తారో వాళ్ళు దేవుడిని నమ్మి ఆ యొక్క కార్యాలు చేస్తున్నారు. మనం కూడా మీకు విషయాలు దేవుడు కొరకు పరిచయంలో మనుషులుగా లేకపోతే పరిచయానికి వచ్చి ఇక్కడ ఏదైనా పరిచయం చేయాలన్నప్పుడు దానివల్ల మీకు మేలు పొందితే మీరు చూసారా, కానీ ఒక విశ్వాసంతో కనుక వచ్చి మనం దేవుని చెప్పేస్తే దేవుని మందిరంలో తోడ్పడితే తప్పకుండా దానికి వచ్చి ఆశీర్వాదం మేలు విశ్వాసం బట్టి కార్యం అనమాట. విశ్వాసం బట్టి జరిగే కార్యం అనమాట. ఇప్పుడు మనం అబ్రహాము గురించి చూసాం, నోవాహు గురించి చూసాం అనమాట. అంతేకాదు కానివ్వండి, యోసేపు కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ యొక్క యోసేపుని తన సొంత అన్నదమ్ములే మరి బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మి వేయడం జరిగింది అనమాట. ఎలా వెళ్ళిపోయాడు, ఒక బానిసగా వెళ్ళిపోయాడు. అయితే తన తండ్రి ఇంటికి ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని ఎందుకు మహిమంతో తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే దేవునికి రోజు వాళ్ళు మరి ఆయన పరిహారాలు అనిపిస్తూ దేవుని ఎందుకు ఎంతో విధేయతతో ఉంటారో అమ్మి వేయబడి బానిసగా వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాత్రము దేవుని భయాన్ని విడిచిపెట్టలేదు అనమాట. దేవుని యొక్క మరి ఆయన దేవుని మీద ఆశపడి తనకి ఎలాంటి పాపం చేసే అవకాశాలు వచ్చినా సరే దేవుడు చూస్తున్నాడని చెప్పి దేవుని మీద నమ్మకంతో ఆయన పోతుఫర్ యొక్క భార్య విషయంలో తనను తాను పవిత్రపరుచుకున్నాడు. మరి దేవుడు చూసినా చూడకపోయినా సేవకులు ఉన్నా లేకపోయినా మనం ఎక్కడున్నా సరే మనల్ని మనం పవిత్రులుగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం దేవుని కాబట్టి, మనం దేవుడిని తెలుసుకున్న నిజం కాబట్టి మనము యోసేపు దేవుడు ఎలాగైతే నమ్మాడో ఆ రీతిగా మనం కూడా దేవుడిని నమ్మి మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుంటే మరి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయాడు, ఒక బానిసలాగా వెళ్ళిపోయాడు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మార్చబడ్డాడు, మహాజాధికారిగా మార్చబడ్డాడు. యోసేపు దేవుడిని ఎరిగాడు కాబట్టి, దేవుడిని నమ్మాడు కాబట్టి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క దేశం మొత్తానికి కూడా మరి ఆహారం సప్లై చేసే ఒక అధికారిగా అయ్యాడు. రాజుగారు యోసేపు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి అంత అధికారానికి దేవుడు విడిచిపెట్టించాడు. ఇది ఒక అద్భుతం. అదే అద్భుతము దేవుడు మన జీవితాల్లో కూడా చేయగలరు. ఎందుకంటే మనం కూడా వారు పెట్టిన విశ్వాసము, వారికి చేసినటువంటి ఆ యొక్క భక్తి, వారు నిలిపినటువంటి ఆ యొక్క నిరీక్షణ మనం నిలిపితే దేవుడు అప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. మన దేవుడు అద్భుతడు, ఆశ్చర్యకరుడు, అన్నింటినీ కూడా జయించినటువంటి దేవుడు అనమాట. అలాంటి దేవుడిని మనం ఎదిగినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. కానీ కండిషన్ ఏంటంటే ఈ యొక్క భక్తులు ఎలాగైతే దేవుడిని నమ్మారో మనం కూడా ఆ రీతిగా నమ్మగలిగితే వారి జీవితాల్లో జరిగిన పిల్లలు మనం కూడా పోగలుగుతాం. అంతేకాదు మోషే చూడండి, ఇక్కడ నిర్మాకాలంలో చూద్దాము, ఇశ్రాయేలు నడిపిస్తూ వస్తున్నాడు అన్నమాట. మోషే గారు కూడా మరి దేవుని పండుతున్నాం. చూడండి, 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. అందుకు మోషే చూడండి, ఇక్కడ ఆయనకి ముందుగా ఒక నిమిషం మాట్లాడతాను.
ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి వెనక్కి వస్తూ ఉన్నారు. ఆయన కూడా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరో మనసు కఠినమైంది. అంటే ఆ దేశం రాజు అదే మన దేశంలో లక్షల మంది పనిచేసేవాళ్ళు, ఇంట్లో పాఠశాల చేసేవాళ్ళు కానీ, లేకపోతే పొలం చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే వారికి ఇల్లు కట్టేవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా కలిసి కట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే అర్థమైపోయింది ఏమని, మన ఇంట్లో పనిచేయడానికి పనివాళ్ళు లేరు, పొలంలో పనిచేయడానికి పనివాళ్ళు లేరు, మనం చాలా ఇబ్బంది పడిపోతున్నామని ఆ యొక్క ఐక్యం అర్థమైపోయింది. వెంటనే చూశారు, అందరూ రథాలు పడుతున్నారు, గుర్రాలు తీసుకున్నారు, వాళ్ళకి ఎక్కువ సరే వాళ్ళందరూ కూడా మనుషులుగా మళ్ళా కూర్చున్నాడు అంటే బయలుదేరారు అన్నమాట. వీళ్ళంతా కూడా ఏమని బయలుదేరారు, మా దేవుడికి మేము మొక్కుబడి ఉన్నాం, 3 దినాలు ప్రయాణించి దేవుడికి మొక్కుబడి చేసుకొని మళ్ళా వస్తామని చెప్పి వచ్చారన్నమాట. కానీ వీరికి మానేంటి, దేవుడు నిలదించిన ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఎప్పుడైతే వీరి యొక్క ప్రాణానికి వ్యతిరేకంగా ఫరో సైన్యం మొత్తం కూడా తీసుకుని వీరిని చేస్తూ వస్తున్నాడో, వీళ్ళు తిరిగినప్పుడు ఆ యొక్క గుర్రాలు, రథాలు, ఆ యొక్క శత్రువులు మొత్తం కూడా వస్తూ ఉన్నప్పుడు భయం వేస్తున్నారు. వాడు ఎవరికి, మోషే కాదు, ప్రజలకి, ఇశ్రాయేలుకి భయమేసి అయ్యో అయ్యో మనం ఈ అరణ్యంలో చచ్చిపోయినట్టున్నాము, అక్కడే బాగుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు మోషే పలికిన వాళ్ళు అందుకు మోషే భయపడుతుంది, యెహోవా మీకు నేను కలిగించే రక్షణతో హల్లెలూయా. నిజంగా మోషే ఏం పడుతున్నారంటే, మోషేకి ఎంత నమ్మకం దేవుడు చూడండి, మీరంతా ఊరంగా ఉండండి, బీ సైలెంట్, దేవుడు మీకు కలుగ చేసే రక్షణని మీరు ఊరకుండా చూడమని చెప్తున్నాడు. ఒకసారి మీ జీవితంలో అలాగే వచ్చినా, ఒకసారి మీకు కలవరం వేసినా, భయం వేసినా కూడా వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, సైలెంట్ గా ఉండండి. దేవుడు మీ యొక్క జీవితంలో కార్యం జరిగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. అది నేను దూరంగానే ఉండి చూడండి. హల్లెలూయా. మోషే ఇక్కడ ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, మీరంతా పూర్తిగా ఉండండి, యెహోవా దేవుడు మీకు కలుగ చేసే రక్షణ చూడమంటున్నాడు అనమాట. అద్భుతం ఏం జరిగింది తెలుసా? ఎవరెవరు వచ్చిన చదవండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా హల్లెలూయా హల్లెలూయా భూమి పైన ఎవరు కూడా దీనికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయారు. ఎప్పుడు మీ ఆశ్చర్యంతో ఒక సముద్రం దగ్గరికి ఎప్పుడైనా బయట తీసుకొని ఉంచున్నారా? ఒక అలసి చూసారా? దానికి శక్తి ఎంత ఉందో. ఆ ఒక్కోసారి అలకి 100 మంది నుంచినా కూడా పడిపోయి వెనక్కి ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. అంటే అలకి అంత శక్తి ఉంటే సముద్రం నీరికి ఎంత శక్తి ఉన్నది? అసలు దాన్ని ఎవరైనా ఎంతకంతా సముద్రం సునామీ వస్తే ఆ కొన్ని దేశాల్లో కొట్టుకుపోయారు అనమాట. అంత ఫోర్స్ ఉంటుంది సముద్రం అలాగే శక్తి ఉంది కదా. ఒకటి 50,000 టన్నులు, 80,000 టన్నులు, 1,00,000 టన్నులు కూడా శక్తులు ఉంటాయి అనమాట. అలాంటి శక్తులు కూడా ఇట్లా పడేసి విగ్రహాలు తిప్పి వీళ్ళ కలిపి శక్తి సముద్రానికి ఉంది కదా. అలాంటి సముద్రానికి జయించుగానే ఒక బలమైన వచ్చి సముద్రం ఆయనగా జీవించలేదంటే అది ఎలా జరిగిందంటే మనుషుని అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అంతా భయపడగలిగి నేను యెహోవా చేసే అద్భుతాలని చూడమని ఎంత విశ్వాసంగా పలకగలిగింది. కాబట్టి తన జీవితంలో ఆ అద్భుతాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. ఏ మానవుడు, ఏ సైంటిస్టు, ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేనటువంటిది సముద్రంలో మాయగా జీవించబోయేవాడు. సహజమైన నేల వరదలు వెళ్ళిపోయిన వాళ్ళు నేల కూడా అయిపోయిందట. అలాంటి నేలపైన వాళ్ళు దాన్ని వదలకి వెళ్తే ఆ యొక్క శత్రువులు ఎవరైతే ఆ వెంటాక్ష వస్తున్నారో వారి మధ్యలోకి రాగానే మళ్ళా అదే సముద్రము అలా కలిసిపోయింది. వాళ్ళంతా కూడా నీళ్ళల్లో రథాలు, గుర్రాలు మొత్తం కూడా కళాలకి పైకి తేలిపోయిందంట. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించగలరు. ఎప్పుడైతే మనం ఓర్పుతో, మరి ఎప్పుడైతే సహనముతో దేవుని అద్భుతం కొరకు కనిపెట్టుకుంటామో అంటే జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్నమాట. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి అని మనం కోరుకుంటాం, కానీ
జరగాలంటే ఏం చేయాలో అది చేయమన్నమాట. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటామో మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడ దేవుడిని నమ్ముకుంటామో అప్పుడు జరుగుతాయి అని చెప్పాం. ఒక స్త్రీ గురించి కూడా చెప్తాను ఇక్కడ. ఎంతదాకా మీకు అబ్రహాము గురించి, నోవాహు గురించి, యోసేపు గురించి, మోషే గురించి చెప్పారు కదా. ఒక స్త్రీ పాపంలో ఒక స్త్రీ గురించి కూడా మీకు చెప్పి అనేక విశ్వాసాలను ఎట్లా కాపాడుతుందో మీకు చూపిస్తారు. చూడండి, మనకు తెలుసు అందరూ కూడా యెహోషువ గ్రంథంలో జాషువా 2వ అధ్యాయం 1 నుంచి 4 చదువుతారు. యెహోషువ నూను కుమారుడైన యెహోషువ అనేటువంటి ఇద్దరు మనుషులను తప్పించి పోయిన ఆ దేశంలో ముఖ్యముగా చూడమని వార్తలు చెప్పి అక్కడ సత్యం చెప్తాను. చూడండి, రామని ఒక విషయంగా అక్కడ దిగుగా చాలండి. చూడండి, ఏంటంటే సబ్జెక్టు ఇజ్రాయెల్ ఎప్పుడైతే మరి వారి కణాల దేశానికి పెడుతూ ఉన్నాడు, మరి ఆ దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడానికి మోషే తర్వాత నాయకుడు యెహోషువ ఇద్దరు వేగులు చూడాలంటే సీక్రెట్ గా వెళ్ళి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసంటే అక్కడ సీక్రెట్ అంతా కనుక్కొని అక్కడ మనుషులు ఎట్లా ఉన్నారు, దేశం ఎట్లా ఉంది, మనం వెళ్తే మనల్ని చంపేస్తారా లేకపోతే మనమే వాళ్ళని చేయిస్తామా, ఈ విషయాలన్నీ కూడా కనుక్కోవడానికి ఇద్దరిని సీక్రెట్ గా ఆ విషయానికి పంపించారు అన్నమాట వెళ్ళిపోవడానికి. అయితే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా ప్రాకారం అంటే పెద్ద గోడ ఉందన్నమాట. ఆ గోడ పైనటువంటి ఆ యొక్క గృహంలో ఈ యొక్క రాహాబు అనే ఒక స్త్రీ నివాసం ఉంటున్నది. అయితే ఈమె పరాయి దేశస్తురాలు. వీరికి యెహోవా కానీ ఇజ్రాయెల్ కానీ అలాంటి సంబంధం లేదు. అయితే వెళ్ళినటువంటి ఇద్దరు యువకులు వెళ్ళినటువంటి ఇద్దరు ఆ యొక్క రోగులు శత్రువులు అనమాట. వచ్చినారు శత్రువులు. వాళ్ళ శత్రువులు వస్తే ఏం చేస్తారు? వెంబడి జాగ్రత్త పెట్టేసి ఆ దేశానికి ఇన్ఫార్మ్ చేస్తారా లేదా? ఆ దేశంలో ఉన్న సైనికులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఊరు మధ్యలో కూడా గుంపుడిని వాళ్ళు వచ్చారు చూడమని చెప్తారన్నమాట. అయితే ఈ యొక్క స్త్రీ చూడండి, 9వ వచనం నుంచి 11వ వచనం చదవండి. 9వ వచనం నుంచి 1వ వచనం. ఈ యొక్క స్త్రీ ఎలా నమ్మిందంటే దేవుణ్ణి చూడండి, యెహోవా మీ దేశాన్ని మీకు ఇస్తున్నారని మీ వలన మాకు భయం పుట్టిన నీవు ఈ భయం వలన ఈ దేశ వాసులందరికీ ఆ ధైర్యం చెట్టు చూడండి. ఇక్కడ ఎంతో గొప్ప ఒక సిచ్యువేషన్ అంటే వీళ్ళు శత్రువుగా వచ్చారు దేశానికి ఇజ్రాయెల్. అయితే ఈమె మంచి ప్రకారం కలిగినటువంటి ఒక పట్టణంలో ఉంది. ఆ గోడలు ఎంత పెద్ద అంటే ఆ గోడల పైన రెండు కూడా వెళ్తాయంట. అర్థమైందా? మనకి ఇప్పుడు ప్రకాశం కాలేజీలో ఉందన్నమాట. యాక్చువల్గా ఒక డ్యామ్ అంటే ఒక ఆనకట్ట. అలాగే ఈ యొక్క ప్రకారం చుట్టూ అంటే ఈ యొక్క దేశం చుట్టూ ఎరుకో చుట్టూ పెద్ద ప్రకారం ఉంది. ఆ ప్రకారం అంటే పైన రోడ్లు కూడా ఉంటాయి, వాటి పైన బండ్లు కూడా దొరుకుతాయి అనమాట. అలాంటి దానిపైన ఇది నివాసం ఉంటుంది. అంటే ఒక సేఫ్ అంటే భద్రత కలిగినటువంటి ఒక పట్టణంలో ఈ స్త్రీ ఉండిపోతుంది. ఏం కలగాలి? అతిశయం కలగాలి. ఏ విషయంలో? మంచి పట్టణంలో ఉన్నాను, మంచి ప్రకారం కలిగి, సైన్యం కలిగి, రాజు కలిగి, మనకి కావాల్సినటువంటి అన్ని రకాలుగా భద్రత ఉన్నటువంటి పట్టణంలో ఉండాలి కదా అని ఇంకొక నమ్మకం కలగాలి. అని దీనికి దేవుని పట్ల నమ్మకం కలిగింది. హల్లెలూయా. ఏమంటా ఉందంటే యెహోవా దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తారని, మీ వలన మా అందరికి కూడా భయం కలుగుతుందని, మేమంతా నశించిపోతామని చెప్పేసి నేను ఎరుగుతున్నాను అని దేవుని పట్ల ఒక విశ్వాసం కలిగి రావు. ఎంత గొప్ప విషయం అండి. దేవుని మనమే నమ్మం, అంత సంపూర్ణంగా దేవుని నమ్మం. కానీ దేవుని ఎరగలేదు. కానీ దేవుని గురించి విన్నాక ఆమె విశ్వాసం పెట్టిందనమాట. అయితే దానివల్ల ఆమె ఏం పొందుతుందో తెలుసా? 6వ అధ్యాయము 22-23 విషయాలు చదవండి. జాషువా 6వ అధ్యాయము 22-23 చదవండి.
ఎమోషన్ అయితే ఎమోషన్ నీవు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రమాణం చేసుకుని ఆమెను కలిగిన వారందరికీ తోడుకొని రండి తప్పగా ఆ దేవుని వారిని ఆమె ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరికీ హల్లెలూయా. చూడండి ఆయన టైం వచ్చింది ఎప్పుడైతే వెళ్ళి ఆయనకి ఎదుకో పట్టణంని అటాక్ చేశారో అయితే ఆ రోజు ఆమె ప్రమాణం చేసి చేయించుకునే విధంగా ఆమెని ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె బంధువులందరినీ కూడా బయటికి తీసుకున్నారు జరిగింది. ఈ యొక్క సబ్జెక్ట్ నేను ఎక్కువ చెప్పడం లేదని ఇక్కడ క్లుప్తంగా జరిగిన విషయం చెప్తున్నాను. ఏంటి అంటే ఆ రాహాబు దేవుని విశ్వాసం నుంచి ఆ రోజు వారి యొక్క దేవుని బిడ్డలకు కాపాడింది కాబట్టి ఆమెని ఆమె తండ్రిని తల్లిని బంధువుని అందరూ కూడా రక్షించబడ్డారన్నమాట. హల్లెలూయా. మనందరికీ దేవుడిని నమ్మామంటే దేవుడు మనల్ని నమ్మలే కాదు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తానడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని సంపూర్ణంగా నమ్ముతామో నీవు ఎలాంటి పరిస్థితులైనా ఉన్నా సరే ఆ పరిస్థితులు నిన్ను కాపాడవు. ఒకవేళ కనుక రాహాబుకి ఆ మంచి ఇంట్లో ఉంది, ఆమె చుట్టూ కూడా ప్రకారం ఉంది, రక్షణ ఉంది, అన్ని ఉంది, కానీ ఆమె నమ్మింది ఏంటంటే ఇవన్నీ నన్ను కాపాడలే అని నమ్మలేదు. ఆమె నమ్మింది ఏంటంటే ఆ యొక్క యెహోవా దేవుడు నన్ను కాపాడతాడని చెప్పేసి నమ్మింది. కాబట్టి దేవుని బిడ్డలకు సహాయం చేసింది. చేసిన దానికి మేలుగా అద్భుతంగా తన కుటుంబాన్ని రక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఉద్యోగం ఉంది కదా, డబ్బు ఉంది కదా, బంగారం ఉంది కదా, అంత బాగుంది కదా అని చెప్పేసి విర్రవీగితే అవి మిమ్మల్ని కాపాడేది కాదు. కానీ కాపాడేది కేవలం దేవుని కృప మాత్రమే. కాపాడేది కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ రోజు రాహాబును చేసి పెట్టిన ఆయన నమ్మకానికి బదులుగా తన కుటుంబాన్ని రక్షించుకొని అద్భుత కార్యాలను చూస్తున్నారన్నమాట. కాబట్టి అద్భుతాలు ఎవరు పొందుతారు చెప్పండి? దేవుని నమ్మిన వారు. చెప్పండి, దేవుని నమ్మిన వారు అద్భుతాలు పొందుతారు కాక, దేవుని నమ్మిన వారు అద్భుతాలు చూస్తున్నారు కాక. దేవుని మాటకి లోబడిన వారు కూడా అద్భుతాలు చూస్తారంట. ఇప్పుడు మనకి దేవుని నమ్మిన వారు చూశారు, దేవుని మాటకి లోబడిన వారు కూడా ఒక నిమిషాలు చూద్దాం. త్వరగా పంపిస్తాను ఆత్మీయ. సరే, దేవుని మాటలు మన ఆత్మీయ జీవితానికి కొంచెం బలపరిచేవిగా ఉంటాయి కాబట్టి సమయం దొరికినప్పుడు మనం వాక్యాన్ని వినడంలో తప్పలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం టీవీల దగ్గర లేకపోతే వ్యర్థమైన సంభాషణ దగ్గర సమయం వ్యర్థం చేసుకుంటాం. కానీ నిజంగా దేవుని యొక్క మాటలు అవి మన యొక్క శరీరానికి శీతవాకారంగా పనిచేస్తాయంట. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని మాట వలన. కాబట్టి ఇది మంచి భోజనమే మీకు దేవుడు ఇస్తున్నారు కాబట్టి విందాం. చూడండి, రెండవది ఏంటంటే దేవుని నమ్మిన వారు అద్భుతాలు చూసిన విధంగా దేవుని మాటకి లోబడిన వారు కూడా అద్భుతాలు చూశారంట. చూడండి, ఇక్కడ మొదటి రాష్ట్ర గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి రాష్ట్ర గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఒక ఇక్కడ విధురాలు ఉంటున్నది. ఇక్కడ మరి ఏర్మియా ప్రవక్త మరి ఆ ఇంట్లో నుంచి వస్తున్నాడు అన్నమాట. సారేపదు అనే గ్రామానికి పోయి పట్టణంలో గవని అంటే గేటు దగ్గరికి రాగా ఒక విధవరాలు కట్టెలు ఎదుర్కొంటూ కనిపించిందంట. ఆమెను పిలిచి నీళ్లు తీసుకురమ్మని ఏరియా చెప్పాడండి. ఆమె నీళ్లు తీసుకోవడానికి వెళ్తుండగా అంటే ఏరియా ప్రాంతం వల్ల ఆమెను పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని చెప్పాడండి. చాలండి. ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్ట్ అంతా మేము చాలా తిరుగుంటారు, మీరు ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈమె దేవుని మాటలు లోపడడం వల్ల ఎలా చెప్తున్నారనమాట. చూడండి, దేశం అంతా కూడా కరువు ఉంది, ఎక్కడ కూడా ఆహారం లేదు. వాళ్ళు
కలిగింది ఏంటంటే కేవలం కొద్ది పిండి మాత్రమే కలిగి ఆ పిండి అప్పం చేసుకొని తన కుమారుడికి సరిపోదామని ఆ అనుకుంటా అప్పం చేసుకోవడానికి రొట్టె చేసుకోవడానికి పొయ్యి వెలిగించిన గంటల కోసం అడగలిగింది అన్నమాట. వస్తువు ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు ఎదుగుమంటాడు. ఆ దైవ సేవకుడు గొప్ప ప్రాముఖ్యత ఏం చేయాలి అన్నాడంట. మన గురించి వాళ్ళు చూసినట్టే మన వెళ్తున్నప్పుడు మళ్ళా చూసినాడంట, నా కొరకు అప్పం చేసుకుని రమ్మన్నాడంట. అయితే ఈ కలిగింది ఏంటి? కేవలము అంత మాత్రమే. కరువు సమయం చేతిలో ఒక డబ్బులు అనుకోండి, ఎవరైనా వచ్చి సేవ కూడా వచ్చేసి కానీ ఏమని చేస్తారా? అసలు మనకి ఈ రోజు క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. ఈ రోజు ఈ డబ్బులు ఎంత ఎంత సమయం వస్తాయి, మన అవసరాలకు ఎలా మనం క్యాలిక్యులేషన్ ఉంటుంది. అయితే ఈ స్త్రీ అలా ఎలాంటి క్యాలిక్యులేషన్ వెళ్ళలేదండి. ఇది నాకు సరిపోతుంది, నా పిల్లలకి సరిపోతుంది, 2 రూపాయలే వస్తాయి కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్పలేదు. ఆమె దేవుని మాటకు లోబడి మరో మాట ప్రశ్నించకుండా వెళ్ళిపోయింది. ప్రశ్నించడంలో వైపులో ఎలాంటి అవిశ్వాస మాటలు చెప్పలేదు, ఎలాంటి వ్యతిరేకమైన మాటలు పలకలేదు. కానీ పరిస్థితిని అక్కడ చెప్పి నా వల్ల కాదని ప్రయత్నించలేదు. కానీ మొదటి మాట ప్రశ్న లేకుండా వెళ్ళింది. అప్పం చేసుకుని వచ్చి ఫస్ట్ సేవ వడికించిన అనమాట. ప్రేమిస్తున్నారంటే కొన్నిసార్లు దేవుడిని అర్థం చేస్తామని ఉంటాడు. దేవుడు పరీక్ష పడ్డారు. లేకపోతే ఈ స్త్రీకి పరీక్ష కదా. ఒక పరీక్ష ఏంటంటే ఆమె కలిగింది తీసుకొని ఉన్నాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మందిరానికి కానివ్వండి, దేవుడు సేవకులకు కానివ్వండి, ఏదైనా ఇచ్చినప్పుడు అది మీకు నష్టం కలగదు కానీ మీకు లాభమే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే దేవుడు మందిరం పైకొక మీరు హెచ్చించారంటే దానికి ఆశీర్వాదము ఏ రీతిగా ఇస్తాడో దేవుడు స్త్రీకి చూద్దాం. ఆ యొక్క దైవ సేవకుడు నేను తీసుకొని చెప్పినప్పుడు ఆమె ఎక్కడ సందేహించకుండా వెళ్ళి ఆమె తనకు కలిసినంత తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు నా బిడ్డకు ఉండాలేదో చూసుకోలేదు, అనుకున్నాలేదో చూసుకోలేదు, ఇంకేమైనా మిగిలిన బంధువులు ఆలోచించలేదు. కానీ దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళి ఆమె చేసిన విశ్వాస క్రియకి ఆమె ఆ కరువులో ఎంత కలుగుతున్నా సరే తను తన కుటుంబీకులు తన బంధువులు కూడా రామకే సముద్రంలో వస్తుంటే బంధువులు కాబట్టి తను ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందేదిగా ఉండకూడదు అన్నమాట. అద్భుత కార్యం మనం చూసుకున్నాం. కాబట్టి ఏం చెప్తున్నానంటే మాటకు లోబడితే దేవుని మాటకు లోబడితే అద్భుత కార్యం జరిగింది. ఇంకొక విధురాలు ఆమె ఎలిక్షన్ సమయంలో మరి తనకు కూడా అప్పుల సమస్య ఉందంట. అప్పుల సమస్య మనందరూ కూడా ఉంటాయి కదా. అది కామన్ గా ప్రతి వ్యక్తి జీవితంలో మరి అప్పులు ఏదో రకంగా ఉంటాయి. వారి కెపాసిటీని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి వాళ్ళకి తక్కువ ఉండవచ్చు, వాళ్ళకి ఎక్కువ ఉండవచ్చు, ఇంకా ఎక్కువ ఉండవచ్చు. అయితే ఈ యొక్క స్త్రీ కూడా చాలా అప్పుల సమస్యగా బాధపడుతుంది. ఆమెకు దారి కనపడలేదు, అట్లా చనిపోయాడు. ఆమె అనుకుంది నేను దేవుడి సేవకుల దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి వివరిస్తాను అనుకుంది. అయితే మనం కూడా చాలా శాస్త్రం సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడికి వస్తాం? మందిరానికి వస్తాం. మనకి సమస్యలు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. మనకి సమస్యలు మందిరంలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ స్త్రీ కూడా దేవుడి సేవ ఎలిషా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుందన్నమాట. అప్పుడు కూడా దేవుడికి పరీక్ష పెట్టాడు. మీ దగ్గర ఏముంది? నా దగ్గర కేవలం గుడిలో నూనె ఉంది. అయితే ఒక పని నువ్వు వెళ్ళు, నీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా పెట్టు, ఇంకా కొన్ని పాత్రలు చుట్టుపక్కల తీసుకుని వచ్చి ఆ నూనె దాంట్లో పొయ్యి అంటే నార్మల్ గా చాలా తెలుగు గల స్త్రీలు ఏం చేస్తారు? దగ్గర ఉంటే దీన్ని తీసుకుపోయి ఇంకో పాత్రలో వస్తే దీంట్లో ఏముంటది? ఉండదు కదా. మళ్ళీ దాన్ని తీసుకుని ఇంకో పాత్రలో వస్తే ఆ ఉన్నది కూడా అయిపోతుంది. మీరేం సలహా ఇచ్చారండి పాత్రగారు అని అనుమానంతో ప్రశ్నిస్తారనమాట. అయితే ఈ యొక్క స్త్రీ కూడా చెప్పిన మాటకి వెంటనే లోబడి ప్రశ్న వేయలేదు. అయితే ఎవరైనా సరే డౌట్ వచ్చింది కదా, ఏంటి నా అప్పు తీరుస్తాడేమో అని చెప్పి మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నా మాట చెప్పుకుంటే, నా యొక్క సమస్య అంతా చెప్పుకుంటే, ఏదైనా డబ్బులు సహాయం చేస్తాడనుకుంటే, ఏదైనా వస్తువులు ఇస్తాడనుకుంటే ఈయనేం చెప్పాడు? నీ దగ్గర ఏముందో తీసుకురామన్నాడు. నీ దగ్గర ఏముందో ఇచ్చిన గుడిలో ఉంది, మరి ఈయన ఏం చేయమంటున్నాడు? పాత్రలో వేయమంటున్నాడు అని సందేహంతో ఆలోచిస్తారన్నమాట. అని స్త్రీ కూడా సందేహించాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడి సేవకుడు చెప్పిన మాట వెంటనే లోబడి ఆ గీత చేసిన తర్వాత ఏం అద్భుతం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా మంది కొంచెం నిద్ర వస్తున్నట్టుంది. ఒక నుంచోనే పనికి ఒకసారి నుంచోండి, 2 నిమిషాలు నుంచోండి పర్లేదు, నుంచోని వాక్యం ఓకేనా, 2 నిమిషాలు నుంచోండి పర్లేదు. హల్లెలూయా.
ఒక 10 నిమిషాలు చూపిస్తాను. చూడండి, ఇక్కడ విధవరాలు ఏం చేసిందంటే చక్కగా దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క సేవకుడు చెప్పేటువంటి మాటకు లోబడి చెప్పింది చెప్పినట్టు చేసి అద్భుతాలు పొందిందనమాట. మనం కూడా కొన్నిసార్లు ఏదైనా దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడి దేవుని యొక్క మాట ద్వారా పలికినప్పుడు ప్రశ్నలు వేయకుండా, అనుమానాలు కలిగించకుండా, రకరకాల సొంత ఆలోచనలు చేయకుండా వాక్యం చెప్పింది చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయని వాక్యంలో చెప్పింది కాబట్టి ఆ ఇదిగా చేసి అద్భుతాలు పొందుదాం. దేవుని నమ్మిన వారు అద్భుతాలు చూస్తారు, దేవుని మనకి లోబడిన వారు కూడా అద్భుతాలు చూస్తారంట. బైబిల్లో యేసుక్రీస్తు వారు చూడండి, నీళ్లు రక్షణ మొత్తం కూడా అయిపోయిందంట. రక్షణ మొత్తం అయిపోయింది. పెళ్లిలో అలసండి, ఎందుకంటే చాలా క్రిస్టియన్స్ విషయం అన్నమాట. మనకి పెళ్లిలో, మన పిల్లల పెళ్లిలో భోజనాలు అయిపోతే రాష్ట్రం అవ్వాలి, భోజనం కదా. ఆ రోజుల్లో ద్రాక్షరసం కూడా ఆర్థిక వారు ఎంతో ప్రాముఖ్యత కలిగి, విలువ కలిగి వడ్డిస్తూ ఉంటారనమాట. అలాంటి ద్రాక్షరసం అయిపోతే అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారనమాట. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారంటే మీరు ఆ రాత్రి పాలన నీళ్లు పై ఉన్నారన్నమాట. ఏ పై ఉన్నారు? నీళ్లు పై ఉన్నారు. ఇక్కడ మరి ఏం చేస్తుందంటే ఆయన చెప్పినట్టు చెప్పచ్చు బాగుంది. తర్వాత వారిని యేసు వారు చెప్పారంటే ఇప్పుడు ఆ రాత్రి పాలనలో నుంచి ఆ నీళ్లు తీసుకొని పోయి ఉన్నారన్నమాట. యేసు వారు ఏం చెప్పారంటే ఆ రాత్రి పాలనలో పోసిన నీళ్లు ఉన్నాయి కదా, అవి తీసుకొని పోయి ద్రాక్షరసం తాగడానికి లైన్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ పేమెంట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏం చేయాలి? డౌట్ రావాలి. ఏంటి పోయాలి? ద్రాక్షరసం పోయాలి. ఇక్కడ ఏముంది? మరి వీళ్ళు ఏం చేయాలి? చెప్పిన మాట చెప్పినట్టు వీళ్ళు చేశారు. నీళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అక్షరసం కావాలని చెప్పినట్టుగా వారు ఎప్పుడైతే అగ్ని తీసుకొని పోయి ఆ యొక్క ద్రాక్షరసం కోసం వెయిట్ చేసిన వారికి పోసారో ఆ విధేయతలోనే అద్భుత కార్యం జరిగింది. ప్రభు వారిని ఏదైనా అభ్యర్థించినప్పుడు మనం ఎందుకు ప్రజలు పెట్టుకోవడం నీకుండే ఏమి లేకపోతే ఏమి దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే ఆ విధేయత మీకు అద్భుతాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. మన జీవితంలో, మన గృహంలో ఏమున్నా లేకపోయినా దేవుని మాట కనుక ఉన్నామంటే ఆ యొక్క విధేయత మీకు అద్భుతాన్ని తీసుకుని వచ్చేదిగా ఉండదు అనమాట. చూడండి, ఇక్కడ అప్పుడు కూడా ఏం చేశాడంటే లేక అవార్డు ఉంటాడు. అయితే దేవుడు పరిశుద్ధాడు వెయ్యి నాకు పలికమన్నాడు. సో నాకు లేక వృద్ధాంతం కుమారుని అసలు నువ్వే కదా వాగ్దానం చేసింది, అసలు నువ్వే కదా నాకు కమిట్మెంట్ ఇచ్చింది, నువ్వు ఇచ్చి తీసుకుంటావు ఏంటి అని దేవుడు ప్రశ్నించాడు. ఏం ప్రశ్నించలేదన్నమాట. చూస్తే తెలిసి ఇప్పుడు చూస్తే అందరికీ తెలిసి లిమిటీ పట్టుకొని విశ్వాసం తీసుకొని ఆ యొక్క వాళ్ళకి నడుచుకుని వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే దేవుడు మనకి లోపడతాం. అయితే దేవుడు తర్వాత తను ఎలా ఆశ్రమించాడు తెలుసా? విశాలమైనటువంటి సంతానంగా ఆశ్రమించగలిగింది. ఎప్పుడైతే మాటకి లోపడ్డారో ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే దేవుడిని నమ్మడమే కాదు, అద్భుతాలు జరగాలంటే దేవుడు మనకి అద్భుతాలు జరిగింది. ఇక మూడవ ఇస్తాను అద్భుతాలు పొందుతారంట. రోజులు ఉపవాసం ఉండి ఈ యొక్క ఉపవాసం ముట్టింపుకోవడంలో మనందరం కూడా కలుసుకున్న సంతోషం. అయితే దేవుడితో సమయం గడిపిన వాళ్ళు ఎలా అద్భుతాలు పొందుతారు, ఎలా అద్భుతాలు పొందుతారు తెలుసా? సో దేవుడితో సమయం గడిపిన వాళ్ళు ఇక్కడ బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తులు చూపిస్తాను, ముగ్గురు నుంచి నలుగురు చూపించేస్తాను. చూడండి, ఇక్కడ దానియేలు మన బయట దానియేలు ప్రతిరోజు కూడా 3 సార్లు ప్రార్థన చేసేవారంట. ప్రతిరోజు కూడా అసలు ప్రార్థన దేవుడితో సమయం గడపడం అన్నమాట. ఏం చేయడు? దేవుడితో సమయం గడపడం అన్నారు. అయితే ఇప్పుడు దానియేలు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాడు. ఓకే, అందులో గొప్ప విశేషం లేదు. కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేశాడు కదా, రాజుగారి ఆజ్ఞ వచ్చిందంట. ఎవరైతే వేరే దేవుడిని ప్రార్థన చేస్తారో రాజుగారిని తప్ప వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మహానుభావులు వేస్తారని చెప్పారనమాట. ఇప్పుడు అసలు క్యారెక్టర్ ఆఫ్ దానియేలు మనకు బయటపడతాం. ఏంటంటే నీ జ్ఞానం పొందే తెలిసినప్పుడు, నిన్ను శిక్షిస్తారని తెలిసినప్పుడు, నీకు పరిస్థితులు అనుభవం లేనప్పుడు కూడా నువ్వు దేవుడితో సమయం గడపడం అనుకోండి,
అప్పుడు అద్భుతం చూస్తాం. హల్లెలూయా. సింహాల పొదలో వచ్చినప్పుడు దానియేలుకి కలవరం కలగలేదు. ఎవరికి కలవరం కలిగింది తెలుసా? దానియేలుని గుహలో వేయించినప్పుడు రాజుగారికి కలవరం కలిగింది. నైట్ అంతా నిద్రపోలేదంట. హల్లెలూయా. ఎవరికి మామూలుగా టెన్షన్ రావాలి? గుహలో వేసినందుకు దానియేలుకి రావాలి. కానీ ఏపించినటువంటి రాజుగారికి నిద్రపోలేదంట. తెల్లారి వెంటనే పరిగెత్తుకుంటా వచ్చాడు గుహ దగ్గరికి. వచ్చి దానియేలు బతికే ఉన్నావా అంటే, అప్పుడు దానియేలు పలికిన మాటలకి ఆయన కూడా ఆశ్చర్యపోయి నిజమైన దేవుడు చూసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దేవుడితో సమయం గడిపినప్పుడు, దేవుడితో ప్రార్థనలో సమయం గడిపినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అది మనం ఏంటో ఉపయోగపడుతుంది తెలుసా? రాజు లేక హృదయాన్ని కూడా మార్చి వేసేది కాబట్టి. హల్లెలూయా. సింహాల నుంచి అంటే ఎలాంటి కఠినమైన పరిస్థితి నుంచి కాపాడదిగా ఉండకూడదు. దేవుడి సమయంలో దేవుడితో సమయం గడిపితే కనుక చూడండి, మోషే కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రి పడుకున్నాడు. ఒకసారి సినాయి పర్వతం పైన మరి వారికి పదార్థాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడున్నాడు. మరలా వచ్చాడు. మరలా మీరు పాపం ఇచ్చాడు. ఆ పర్వతం పడగొట్టి మరలా వెళ్ళినప్పుడు అప్పుడు 40 దినాలు ఇక్కడ మోషే పర్వతం పై వచ్చినాడు. ఆయన ముఖం ప్రకాశవంతంగా మారినంత ఆయన వెలుగు తప్పి అక్కడ కాలంలో వారు పట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయారు. నువ్వు పేర్కొన్న తగిన సమయం పెడితే అది అర్థం కాదు, మనలో ఒక నూతన శక్తిని కలిగించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర సమయం గడుపుతామో సాతాను కానీ యొక్క లోకంలో కానీ ఆ యొక్క వెలుగుని పట్టుకోలేకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోతాయన్నమాట. అనేక మంది మరి ప్రవక్తలు కానివ్వండి, అనేక మంది సేవకులు కానివ్వండి, అనేక మంది ఎలా చేయగలుగుతారంటే వాళ్ళు ఎక్కువగా దేవుడి సమయంలో దేవుడి దగ్గర సమయం గడపడం వల్ల, దేవుడి సన్నిధిలో సమయం గడపడం వల్ల వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతున్నారు. అంతేకాకుండా తెలిసి ఇస్తానికి కూడా మరి 3 దినాలు అన్నపానం తీసుకోకుండా చేయడం వల్ల మరి రాజుగారి మనసు కూడా కదిలించగలిగింది, అద్భుతము పొందగలిగింది. అంతేకాకుండా దానికి కూడా మనకు తెలుసు అనేక సార్లు మరి దేవుడితో సమయం గడుపుతూ ఆయన కూడా చూస్తే ఈ మందిరంలో మరి గడపడము 1000 దినాల కంటే శ్రేష్టమైన పలకడం కాబట్టి ఆయన మరి ఎప్పుడు కూడా దేవుడి మందిరం నుంచి దేవుడి సన్నిధి మనం తీసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దానియేలు కానివ్వండి, మోషే కానివ్వండి, ఎస్తేరు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఎవరైనా సరే అందరూ కూడా అద్భుతాలు పొందిన వారే. మనం కూడా అద్భుతాలు పొందాలి అంటే దేవుడిని నమ్మాలి, దేవుడి మాటకి లోపడాలి, దేవుడితో సమయం గడపాలి. ఆ రీతిగా ఉంటే కనుక తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుతాలు జరిగించే వాడే బాగున్నాడు. సమయం ఏంటి ముగిస్తున్నాను, ఇప్పుడు పాల్గొనే చూద్దాము. దేవుడు యొక్క మాట ఎక్కించినాడు. ఎంత సమయం మరి సంపాదించి నా మిత్రుడు పాస్టర్ గారు దేవుడి గారికి సిస్టర్ లీలా గారికి మనస్ఫూర్తిగా నశించిన అనుభవించి తెలియపరుస్తున్నారు. మేము ఈ నెల 18 తారీఖు నేను మా మిస్సెస్ దేశాలు. సో మా ప్రయాణం ప్రార్థించండి. అక్కడ వారం 18 మళ్ళా వస్తాం. దేవుని కృపని సాధ్యమైంది. ఎందుకంటే నా పరిస్థితి వచ్చిన పెట్టడంలో మనకి బాగా తెలుసు. అలాంటిది ఈరోజు మేము లాస్ట్ 2 months దాకా వెళ్ళొచ్చాను మలేషియా. అంటే ఇక్కడ వేరే దేశాల్లో ఉద్దానం చెప్పలేదు, కానీ ఎప్పుడైతే మనము దేవుని మాటకి లోబడి దేవుని దగ్గర సమయం గడిపితే ఎలాంటి పనైనా సరే అద్భుతం జరుగుతుందని నేను నా జీవితంలో అనుభవించున్నాను. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. దేవుడి మాటలు దీవించున్నాను. చక్కటి వర్తమానం అందించిన దైవజనునికి వందనాలు. దేవుని యొక్క పాలన చూడడానికి ఏం చేయాలంట? పట్టుకోండి, నమ్మాలి. రెండోది మూడోది సమయం. నిజంగా నేను కూడా లోపల ఉన్నాను. నేను కూడా దేవుడు ఈ 3 విషయాలు కలుగున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. దైవజనుని కూడా
దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు పాస్టర్ గారు వచ్చి వాటిని తెలియజేస్తారు. తర్వాత మరి చిన్న సంస్కారం మా మధ్యలోకి ధైర్యం వచ్చారు. పాస్టర్ గారు కూడా కనపరచాలి. మాస్టర్ గారు ఉన్నాను. అందరికీ వేరు కృష్ణ మాట్లాడాలి.